వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒడిశాకే కాదు భారతదేశానికే గర్వకారణం, భారతీయ శిల్పకళలకి చిరస్మరణీయ చిహ్నం అయినటువంటి కోణార్క్ సూర్య దేవాలయం మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పూర్తిగా ఇసుకతో నింపేసిన జగన్మోహన హాల్ ఇప్పుడు శాస్త్రీయంగా మళ్ళీ వెలుగులోకి వస్తోంది. దాదాపు 122 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గర్భగుడి తిరిగి తెరుచుకునే దిశగా కీలకమైనటువంటి పనులు అక్కడ వేగంగా సాగుతున్నాయి. 1903-4 సంవత్సర కాలంలో బ్రిటిష్ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం, అప్పట్లో సంరక్షణ కోణంలో వారు చెప్పినటువంటి దాని ప్రకారం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్య. ఆలయం వెనుక భాగంలోని గోడ బలహీనపడడం, పగుళ్లు ఏర్పడడం వల్ల నిర్మాణ భద్రతపై ఆందోళన వ్యక్తమయ్యాయి. అది కూలిపోకుండా ఉండేందుకు గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేశారు. ఇక అప్పటి నుంచి ఆ హాల్లోకి ప్రవేశం పూర్తిగా నిలిపివేయబడింది. ఇప్పుడిక్కడ అదే ఇసుకని తొలగించే ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియని మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఐఐటి మద్రాస్ నిపుణుల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా మొత్తం 30 మంది సభ్యులతో కూడినటువంటి ఒక ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్ని దశల వారీగా చేపట్టింది. ఒకేసారి ఇసుక నిర్మాణం మొత్తం అంతా కూడా తొలగిస్తే ఆ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉంది అని ఐఐటి వాళ్ళు నివేదిక హెచ్చరించడంతో అత్యంత జాగ్రత్తలతో ఎంతోమంది పనివాళ్లతో, ఎంతోమంది సాంకేతిక నిపుణులతోటి ఈ పనిని కొనసాగిస్తున్నారు. ఇక్కడ టెక్నాలజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జీరో వైబ్రేషన్ డైమండ్ డ్రిల్ సాంకేతికతతో రాళ్ల నమూనాల్ని సేకరించి విశ్లేషించారు. నిర్మాణంపై ఒత్తిడి, కదలికల్ని పర్యవేక్షించేందుకు 40 హై ప్రెసిషన్ సెన్సార్స్ అమర్చారు. రాళ్లల్లో సూక్ష్మ పగుళ్లున్న నేపథ్యంలో ప్రతి దశలో కూడా సపోర్ట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేస్తూ అక్కడికి ముందుకు సాగుతున్నారు. దేశంలోనే అత్యధిక సందర్శకులను ఆకర్షించే స్మారకాల్లో తాజ్మహల్ తర్వాత 2వ స్థానంలో నిలిచిన కోణార్క్ సూర్య దేవాలయానికి ప్రతి ఏటా 35-45 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. ఒకవేళ ఈ ఆపరేషన్ కనుక విజయవంతమైతే 122 ఏళ్ల తర్వాత తొలిసారిగా భక్తులకి గర్భగుడి దర్శనం లభించేటువంటి అవకాశం ఉంది. ఆలయానికి మరో 1000 ఏళ్ల పాటు ఆయుష్ని అందించడం, ఇది కేవలం సంరక్షణ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఈ చరిత్రని, మన చరిత్రని మళ్ళీ ప్రజల ముందుకి తీసుకురావడం. శతాబ్దాలుగా ఇసుకలో దాగి ఉన్న కోణార్క్ సూర్య దేవాలయ వైభవం మళ్ళీ వెలుగులోకి రావడం అంటే భారతీయ వారసత్వానికి సరికొత్త శ్వాస లభించడం అని చెప్పి అంటున్నారు. ఎంతోమంది కోణార్క్ సూర్య దేవాలయాన్ని చూసి అక్కడ శిల్ప సంపదని, వాస్తుశాస్త్రాన్ని, అలాగే అక్కడ మన శిల్పులు అంతకు ముందుగానే, ఇప్పుడు మనం పెట్టుకుంటాం వాచీలు, బ్యాటరీ అయిపోయిందనో ఏదైతేనో ఆగిపోతుంది, కానీ చాలా ఖచ్చితత్వంతో అక్కడ ఉండేటువంటి ఆ రథ చక్రం నుంచి ఖచ్చితత్వంతో, అత్యంత ఖచ్చితత్వంతో మనకి ఆ టైం అనేది ఇవ్వడం ఎంత అదృష్టం మనకి. మన పురాతన కాలంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, లేదంటే శిల్పులు, ఆ రోజు ఉన్నటువంటి మహర్షులు ఏ జ్ఞాననేత్రంతో చూసి మనకి అంత అఖండమైనటువంటి ఆ సంపదని మనకు అందించారు. దాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడికి అదొక వారసత్వ బాధ్యత. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.